తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఇక కోనసీమ జిల్లా రాజోల్లో కోడి పందాలు గుండాటలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. రాత్రి వేళల్లో ఫ్లడ్ లైట్స్ ఏర్పాటు చేసి మరీ కోడి పందాలు జరుగుతున్నాయి. కోడి పందాలకు దీటుగా గుండాట ఆడేందుకు తామేమీ తక్కువ కాదంటున్నారు మహిళలు. కాయ్ రాజా కాయ్ అంటూ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా నిలుస్తున్నారు. ఈ సంక్రాంతికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు అంచనా వేస్తున్నారు. ఈ పందాలకు తోడు రికార్డింగ్ డాన్స్లు కూడా జోరుగా సాగుతున్నాయి. రాజోలు నియోజకవర్గం వేగివారిపాలెం నుంచి మరింత సమాచారం మా చీఫ్ రిపోర్టర్ సత్య అందిస్తారు. ప్రస్తుతం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నాము. అంబేద్కర్ కోనసీమ జిల్లా వేగివారిపాలెంలో పెద్ద ఎత్తున అంటే ఒక పక్క కోడి పందాలు మరో పక్క గుండాట్లు కూడా యథేచ్ఛగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఒక్క అమలాపురంతో పాటు అటు రావులపాలెము, కొత్తపేట ఏదైతే మొత్తం రాజోలు నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి ప్రాంతంలోని కూడా ఒక పక్క వచ్చినటువంటి యువతను ఉత్తేజపరిచేందుకు నృత్యాలతో పాటు ఒక పక్క గుండాటలు. మీరు ఎప్పటి నుంచి ఆడుతున్నారు? కాదండి, అంటే ఒకటికి ఎన్ని రేట్లు వస్తుంది? అవి ఎన్ని తిరిగితే అన్ని వస్తుంది. కాదు 100 మీరు ఆడారా? లేదండి, చూస్తున్నాను అంతే, ఆడలేదు. చూస్తున్నాను. గుండాట ఒకటేనా కోడి పందాలు కూడా ఆడతారా? ఇంకా వెళ్ళలేదు కానీ వెళ్తాం తర్వాత. ఏమీ రాలేదన్న. 600 వచ్చినాయి. మొత్తం 600 600 అంటే వచ్చినాయి పోయినాయి. మీరు ఏమైనా ఎంత ఆడారు, ఎంత వచ్చినాయి, ఎంత సంపాదించారు? మేము పొద్దు నుంచి ₹1,00,000 దాకా పోనీ మై ₹1,00,000 దాకా పోనీ. కోడి పందాలు అయితే గుండాట్లు అయితే నిమిత్తం ₹1,00,000. ఈ సంవత్సరం ఎక్కువగా కోడి పందాల కంటే గుండాట్లు ఎక్కువ జరిగాయి అన్నారు, వాస్తవేనా? తప్పకుండా ఈ కోడి పందాలు ఎక్కువ జరిగాయి. కోడి పందాలు, రికార్డింగ్ డాన్సులు అన్ని చోట్ల మా గ్రామంలో అన్నీ బాగా జరిగాయి. గుండాట్లు కూడా బాగా జరిగాయి. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం అత్యధికంగా పర్మిషన్లు ఎక్కువగా ఈ బరువులకు సంబంధించి ఎక్కువ పర్మిషన్లు వచ్చినట్టుగా తెలుస్తుంది, నిజమేనంటారా? ఈ సంవత్సరం ఈ సంవత్సరం అన్నింటికన్నా ఎక్కువ బరువులు జరిగాయి. ఎక్కువ బరువులు ఇవ్వడం జరిగింది పర్మిషన్లు. మహిళలు కూడా గుండాట్లు ఆడుతున్నారు. అంటే మీరు ఎంత వచ్చిందండి ప్రాఫిట్? 1500 వరకు వచ్చింది. 500తో వచ్చాము సంక్రాంతి. కానీ హైదరాబాద్ నుంచి వచ్చాము, ఫ్రెండ్స్ తో వచ్చాము. కోడి పందాలకు వచ్చారా, గుండాట్లకు వచ్చారా? గుండాట ఆడడానికి వచ్చాము, కోడి పందాలు చూడడానికి కూడా వచ్చాము. మీరు ఎంత సంపాదించారు? 200 వేసాం, 600 వస్తున్నాయి అన్న, వేస్తూనే ఉన్నాం. వచ్చిన ప్రాఫిట్ ఇది మొత్తం ఈసారి యూత్ అంతా కూడా, అంటే మహిళలతో పాటు యూత్ అంతా కూడా గుండాట్ల మీద దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. అంటే సాంప్రదాయ క్రీడ కింద ఈ కోడి పందాలు తీసుకుంటే గుండాట అనేది కామన్గా కోనసీమ జిల్లాకు సంబంధించినటువంటి సంక్రాంతి వేడుకల్లో ఒక పద్ధతిగా మారిపోయింది. అంటే కోడి పందాలు ఆడము, గుండాట ఆడము, ఆ రోజు వచ్చినా రాకపోయినా సాంప్రదాయబద్ధంగా 4 రోజులు మాత్రం ఆడి తీరతం అనేది మాత్రం కోనసీమ జిల్లాతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి యూత్ అంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే గోదావరి జిల్లాలో నెలకొంది. 100% రసూల్తో కలిసి సత్య TV9 వేగివారిపాలెం నుంచి. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.